రఫీగా దయచేసి 1 by 1 ఒక శివపార్తి గారు, ఫైనల్ గా శివపార్తి గారు, ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది ఏ మేరకు జరిగే అవకాశం ఉంటుంది? అధినేతలు ఇద్దరు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి డిస్టర్బెన్స్లు వచ్చినా అవన్నీ పక్కన పెట్టండి. నన్ను చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓటేండి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అదే విధంగా చెప్తున్నారు. కింద స్థాయిలో ఏదన్నా 1, 2 చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోవద్దని చెప్పి చాలా సీరియస్ గా ఒకరికొకరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నారు. సో మరి అది ముందుకు వెళ్తుందా సక్రమంగా? ఖచ్చితంగా ముందుకెళ్ళిద్దండి. ఇందాక వెంకటేశ్వర్లు గారు, ఇందాక అనలిస్ట్ గారు మాట్లాడారు కదా ఫోన్ లైన్ లో. వైఎస్ఆర్సీపీ పార్టీ 30 సీట్లు కేటాయించింది. అంటే కూటమి తరపున కాపులకి కేటాయించిన సీట్లు మొత్తం 32 అండి. 20 ఏమో టీడీపీ పార్టీ, 12 జనసేన. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూటమి ఎక్కువ సీట్లు, 2 సీట్లు ఎక్కువ కాపులు కేటాయించింది. అదేకాక ఆయన కాపు సామాజిక వర్గం గురించి చెప్పారు. అంటే ఆయన ప్రస్తావించారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. దీని మీద చర్చ జరగాలని అన్నారు. ఎవరు కాదు, కూటమి కన్నా వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఒకసారి మళ్ళీ రాసి వెరిఫై చేసుకోండి శివపార్తి గారు. కూటమి కన్నా వైఎస్ఆర్సీపీని ఎక్కువ ఇచ్చింది. అంటే కాపు, తూర్పు కాపు అన్ని కలిపి దాదాపు 35 వరకు వాళ్ళు ఇచ్చారు. 30 వాళ్ళు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ 30 సీట్లు కేటాయించారు. కూటమి నుంచి టీడీపీ 22 సీట్లు టీడీపీ కేటాయించింది. 10 సీట్లు జనసేన కేటాయించింది కాపు సామాజిక వర్గానికి. అవి నేను ఒకసారి సీట్లు కూడా మీకు చదివి వినిపిస్తాను. జనసేనలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గానికి సీట్లు వచ్చాయి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వాళ్ళ ప్రాతిపదికన మాకున్న 20 సీట్లలో వాళ్ళ జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. మిగతా కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు, ఎందుకంటే పోటీ చేస్తుందే జనసేన చాలా గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కాబట్టి అక్కడ ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా 7 సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ 6 సీట్లు కాపులు కేటాయించింది. ఏ పార్టీ అయినా సరే అక్కడ కాపులకే కేటాయించాలి. ఎందుకంటే 60% ఓట్ బ్యాంక్ ఉన్న కాపు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ, జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఎవరైనా 60% ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కడ జనాభా ఎక్కువ ఉందో అక్కడ కాపులకే కేటాయించాలి. అది రూలు. ఏ పార్టీ అయినా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా అంతే. గోదావరి జిల్లాలో కాపులకే ఎక్కువ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అక్కడ కాపులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈక్వేషన్స్ ప్రకారం ఎలా అయినా కూటమిని ఓడించాలన్న దీంతో ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళ మీద ప్రేమతో ఏం ఇవ్వలేదు. వాళ్ళకి 2014 ఓడిపోయే సీట్లు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, గెలిచే సీట్లు కూటమి ఇచ్చిందా మీ అభిప్రాయం? ఖచ్చితంగా గెలిచే సీట్లు కూటమి ఇచ్చిందండి. ఓడిపోయే సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది, అందులో డౌటే లేదు. అలాగే ఒకవేళ కాపులకి పెద్దపీట వేయాలని వాళ్ళు అనుకుంటే రాయలసీమ జిల్లాల్లో బలిజ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. మరి ఒక్క సీటు కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించలేదు? వాళ్ళకి ఎదురుబుద్ధి లేకపోతే. నిజంగా కాపు సంక్షేమానికి వాళ్ళు గనక పెద్దపీట వేసేటైతే రాయలసీమ జిల్లాలో ఎందుకు 56 సీట్లు రెడ్లకి ఇచ్చుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? ఒకే సామాజిక వర్గానికి 56. టీడీపీకి మరి కమ్ములకు అన్ని ఇచ్చుకోలేదు కదా. టీడీపీ 20 సీట్లో 27, 25 సీట్లో ఇచ్చింది కమ్మోళ్ళకి. 22 అంతే. ఏంటండి? 22. మరి వీళ్ళు ఎందుకు రెడ్లకి 56 సీట్లు కేటాయించుకున్నారు? బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నాం అని చెప్పుకొని అబద్ధపు ప్రాపకాండ, ఇవన్నీ అసత్యాలు చేసుకుంటూ 50 సీట్లు రెడ్లకి ఎందుకు ఇచ్చారు? బలిజీలు ఎక్కువ ఉన్న రాయలసీమ జిల్లాలో ఒక్క బలిజీకి కూడా సీట్ ఎందుకు ఇవ్వలేదు? గోదావరి జిల్లాలో బ్రహ్మనాయుడు గారు మాట్లాడినా ఏమండి, కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ లో 10% రిజర్వేషన్లు ఇచ్చింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకే ఇచ్చాడు డైరెక్ట్. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్స్ ని రద్దు చేశారు. అది కొంతమంది కోర్టుకి కూడా వెళ్ళారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఏం చెప్పాడంటే, మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చాము, రాష్ట్రాలు వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఆ 5% కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయకుండా ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో కాపులకి ఎంతో బెనిఫిట్ జరిగేది. ఇది ముద్రగడ పద్మనాభానికి నోరు పెగల్లా మాట్లాడటానికి.
గడగడ వణికాడు. ఒక ఉత్తరం రాసి వదులుకున్నాడు. ఎందుకు మీరు రద్దు చేశారని చెప్పి ఒక ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నాడు. హరిరామ్ జోగయ్య కూడా ఉత్తరం రాశాడు. కాపులందరూ అడుగుతా ఉన్నారు ఇవాళ ఎందుకు రద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఇచ్చినా ఏం చేయడు. టిట్కో ఇళ్ళు ఇచ్చినా ఇవ్వడు, ప్రజావేదిక కట్టేస్తాడు, పోలవరం ముంచేస్తాడు, రాజధాని ఆపేస్తాడు, కాపుల 5% రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాడు. ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ కాపుల దగ్గర ఓట్లు అడుగుతాడంటే తన సొంత సామాజిక వర్గానికి ఒక సీటు మార్చలా, ఒక సీటు ట్రాన్స్ఫర్ చేయలా, రెడ్లను అలాగే ఉంచాడు. ఎవరిని మార్చాడయా? ఎస్సీ ఎస్టీ బీసీలను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చాడు. ఇవాళ ఈయన సామాజికంగా ఈయన చెప్తాడా? కాపులకి ఇళ్ళు ఈయన ఓట్లు అడుగుతాడా? ఇవాళ ప్రతి కాపు ప్రతి కమ్మ ఈ ఇద్దరు కలిసి కోస్తా జిల్లాల్లో ఇతను చేస్తున్నటువంటి అరాచకాలు, ఇతను చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని సీట్లతో సంబంధం లేకుండా ఇద్దరు కలిసి చిత్తుగా ఓడించబోతా ఉన్నారు. మీరు 4వ తారీఖు నాడు చూడండి రిజల్ట్స్. శ్రీకాకుళం నుండి నెల్లూరు దాకా ఒక్క సీటు రాదు వైసీపీకి. ప్రపంచంలో ఏమైనా 10-15 సీట్లు వస్తే అది ఆ రాయలసీమలోనే వస్తాయి. అది కూడా ఆ చెల్లెళ్ళు వెనక నుండి ఊడ్చుకుంటూ 4వ తారీఖు తర్వాత ఇక ఆంధ్రాలో ఉండే పరిస్థితి ఉండదు. 500 వాయిదాలు వేసుకొని కేసులు కోర్టుకి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈయన నీతుల గురించి ఈయన మాట్లాడతాడు. ఇవాళ కోడి కత్తి ఇది ఫెయిల్ అయింది. ఎవరు చంపుతారో తెలియదు జనం అనుకుంటున్నారు. అందుకోసమే మంగళగిరిలో లోకేష్ గారికి సీటు బీసీ సీట్ లోకేష్ గారు పోటీ చేశారని ఓసీ సీట్ అయినటువంటి గుంటూరు 2ని బీసీకి ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చీరాల కూడా బీసీకి ఇచ్చిన పరిస్థితి ఉంది. అవును, ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేసినప్పుడు బీసీలు గుర్తుకు రాలా 2 సార్లు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి ఇది బీసీ సీటు లోకేష్ పోటీ చేస్తున్నాడు అని చెప్పి మన ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 2 సార్లు ఇచ్చినప్పుడు అక్కడ చేనేతలు ఉన్నారని చెప్పి గుర్తు రాలా. ఈ మంచి టాపిక్ రైజ్ చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు సీట్ ఇచ్చినప్పుడు ఆ బీసీ సీట్ గుర్తు రాకపోవడం, ఇవాళ లోకేష్ గారు పోటీ చేస్తే అయ్యో బీసీ సీట్ల కమలు వచ్చి పోటీ చేస్తున్నారని బాధపడిపోవడం అనేది రఫీ గారు చర్చలో పాల్గొన్నందుకు రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శివపాల్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.